బేసెస్లో ప్రిజర్వేటివ్ థింగ్స్ అనేవి అస్సలు యూస్ చేయం. ఓన్లీ ఫ్రెష్ బేసే యూస్ చేస్తాం. మేము ఈరోజు చేసింది బేస్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మైనీస్ అనేది మంచి ఫుడ్ కాదు. సో కస్టమర్స్ ఏమంటున్నారంటే మీరు మైనీస్ మంచి ఫుడ్ కాదు, సో సర్వ్ చేయడం లేదు, చాలా బాగుంది. సో పిజ్జా అనేది కూడా బ్యాడ్ ఫుడ్ కదా, మీరు అది ఎట్లా సర్వ్ చేస్తున్నారు, మరి ఇది బ్యాడ్ ఫుడ్ అన్నప్పుడు అది బ్యాడ్ ఫుడ్ కదా అంటే గిన పిజ్జా అనేది బ్యాడ్ ఫుడ్ కాదు. మనం ఒక మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని చేసే పిజ్జా అనేది బ్యాడ్ ఫుడ్డే అసలు కాదు. మేము ఎట్లా ప్రిపేర్ చేస్తామో మా పిజ్జాస్ అనేవి ఎలా ఉంటాయో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము డైలీ ఫ్రెష్ బేసెస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మాత్రమే ఆ బేసెస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాము. సెకండ్ థింగ్ వచ్చేసి మేము యూస్ చేసే చికెన్ ఫ్రైడ్ చికెన్ కాదు, మేము రోస్ట్ చికెన్ ఇవన్నీ ఏం యూస్ చేయం, జస్ట్ బాయిల్డ్ చికెన్. మేము మా చికెన్ టాపింగ్స్ అనేవి ఓన్లీ బాయిల్డ్ చికెన్ ఉంటుంది, అండ్ పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్, టమోటా. దీనిలో ఏది బ్యాడ్ ఫుడ్ కాదు. పైన చీజ్ అనేది స్మాల్ పిజ్జాకి 50 grams ఆఫ్ చీజ్ యూస్ చేస్తాము, మీడియం పిజ్జాకి 100 grams ఆఫ్ చీజ్ అనేది యూస్ చేస్తాము. సో వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని తినడంలో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చీజ్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంది. లిమిట్లో తింటే కన్నా చీజ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దాంట్లో మినరల్స్ అనేవి ఉంటాయి, కొన్ని విటమిన్స్ ఉంటాయి. వీక్లీ వన్స్ తినడం కూడా చాలా మంచిది. మీకు కావాలంటే కన్నా గూగుల్లో సెర్చ్ చేయండి, నేను ఒకసారి పైన కూడా వేసేస్తే అది కూడా ఒకసారి మీరు చదవండి. మనకి సరిపోయే క్వాంటిటీలో చీజ్ తీసుకున్నామంటే వీక్లీ వన్స్ అది అసలు బ్యాడ్ ఫుడ్ కూడా కాదు. చీజ్ కూడా డైట్ ఫుడ్ కిందకి వస్తుంది. సో నేను ఇప్పుడు చెప్పే ఇంగ్రీడియంట్స్తో మేము అసలు ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కడ యూస్ చేయం. ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూస్ చేస్తాం. అది 20 grams యూస్ చేస్తాం 2 kgsకి. అండ్ బేసెస్లో ప్రిజర్వేటివ్ థింగ్స్ అనేవి అస్సలు యూస్ చేయం. ఓన్లీ ఫ్రెష్ బేసే యూస్ చేస్తాం. మేము ఈరోజు చేసిందే బేస్.